యోగివేమన యూనివర్సిటీ ఇప్పుడు అమ్మాయిలకు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యను కూడా నేర్పిస్తుంది. బేటీ పడావో బేటీ బచావో అంటూ ఒకవైపుకు చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే మరొక వైపు అమ్మాయిలకు ఆత్మరక్షణ ఎంత ముఖ్యమో తెలిపేలా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నాగూర్ బాబు టేక్వాండో 7th డాన్, ఇది మన కడప జిల్లాలో 1980లో దీన్ని స్థాపించాము. అప్పటి నుంచి ప్రతి స్కూల్స్లోను, కాలేజ్లోను, యూనివర్సిటీలోను ఇంట్రొడ్యూస్ చేస్తూ టేక్వాండోని ఒక షేప్ తీసుకొచ్చాము. దాని తర్వాత ఇది స్కూల్ గేమ్స్లో అండర్ 14, అండర్ 17, అండర్ 19, తర్వాత యూనివర్సిటీ గేమ్స్లో వచ్చింది. ఈరోజు యూనివర్సిటీ గేమ్స్లో వరల్డ్ యూనివర్సిటీ వరకు కూడా వెళ్ళింది. వరల్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఈక్వల్ టు ది ఒలింపిక్ గోల్డ్ మెడల్ అనేటువంటి స్థాయికి ఈ గేమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. గవర్నమెంట్ చాలా దీని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని టేక్వాండో అనుక్షణము, టేక్వాండోనే కాదు స్పోర్ట్స్లో అన్ని గేమ్స్ని ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఎస్పెషలీ ప్రతి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా స్పోర్ట్స్ అనేదానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం అనేది కల్పించి అదేవిధంగా పిల్లలకి ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కాకుండా స్పోర్ట్స్ పరంగా, స్పోర్ట్స్లో ఎవరైతే ప్రావీణ్యత కలిగి ఉంటారో వాళ్ళకు ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది, ఒబీడియంట్ అనేది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ చాలా ఎంకరేజ్ చేస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఈ యోగివేమన యూనివర్సిటీలో ఈ టేక్వాండో అనేది దాదాపు 15 సంవత్సరాల క్రితమే దీన్ని ఇంట్రొడ్యూస్ చేశాము. ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు యూనివర్సిటీ స్థాపించారో ఆ రోజు నుంచి కూడా ఈ టేక్వాండో అనేది చేస్తున్నాం. మనము ఇంతవరకు ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ కూడా చాలా జరిపించాము టేక్వాండో. దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక స్పోర్ట్స్ హాలు, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ద్వారా, ప్లస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, తర్వాత ప్రిన్సిపాల్ గారు, తర్వాత రామ్ సుబ్బారెడ్డి గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఇన్ స్పోర్ట్స్, వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంటు అన్నీ సమకూర్చారు. అందుకే ఈరోజు మన వాళ్ళు చాలా వరకు చాలా యూనివర్సిటీ అంటే ఇట్ మీన్స్ యూనివర్సిటీ గేమ్స్ వెళ్ళి మెడల్స్ తేలేకపోయినా బట్ వాళ్ళంతా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు, వైస్ ఛాన్సలర్ గారు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో, స్పోర్ట్స్ డైరెక్టర్ రామ్ సుబ్బారెడ్డి గారు వారి యొక్క ప్రోద్బలంతో, ఎస్పెషల్లీ ప్రిన్సిపాల్ రఘునాథ్ రెడ్డి గారు, ఆయన చాలా ఈ టేక్వాండో కోసము ప్రతి నిమిషము వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ వాళ్ళ డైట్ విషయంలో అయితేమి, తర్వాత వాళ్ళ యొక్క క్రమశిక్షణ విషయంలో అయితేమి అన్ని విషయాల్లోనూ రఘునాథ్ రెడ్డి సారు చాలా ప్రోత్సహిస్తున్నారు. నేను ఇటువంటి ప్రోత్సాహాన్ని చూసి నేను కూడా నా వంతు నేను ఈ ఆర్ట్ని, నా దగ్గర ఉన్న ఆర్ట్ని ప్రతి ఒక్కరికి అట్ మీన్స్ నేర్పించాలనే కాన్సెప్ట్ చేత స్టార్ట్ చేసాము. ఎస్పెషలీ లాస్ట్ సెషన్, ఈ సెషన్ లేడీస్ అంటే గర్ల్స్కి మాత్రమే ఈ ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేసాము. ఫస్ట్ సెషన్లో అంటే అట్ మీన్స్ ఫిజికల్ ఎక్సర్సైజు, హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్ ఇవన్నీ నేర్పించాము. సెకండ్ సెషన్లో ఇప్పుడు నాన్ చాక్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ పరంగా ఒక అమ్మాయికి నాన్ చాక్ చేతిలో ఉంటే ఒక మనిషి పక్కన చేతిలో ఉన్నట్టుగా ఉద్దేశంతో, అంత కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతున్న ఉద్దేశంతో మేమందరం కలిసి చూస్ చేసుకొని ఈ టేక్వాండో ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఇది చాలా చక్కగా నడుస్తుంది. ఇది 1 వీక్ ప్రోగ్రాము, మండే నుంచి సాటర్డే వరకు. సో దీనికి మా వంతు మేము చేయడమే కాకుండా ప్రతి విషయంలోనూ స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గాను, ఎంకరేజింగ్గాను ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం ఉత్సాహం వచ్చింది. ఈ ఏజ్లో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ టేక్వాండోని డెవలప్ చేస్తున్నాం. మై నేమ్ ఈస్ డి కుష్మా. నేను యోగివేమన యూనివర్సిటీలో 2nd సెమిస్టర్ కెమిస్ట్రీ చదువుతున్నాను. ఐఆమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇక్కడ టైక్వాండో లాంటి సెల్ఫ్ డిఫెన్స్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు, మొదటిగా ఇలా నిర్వహిస్తున్నందుకు మా ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే యోగివేమన యూనివర్సిటీ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో టైక్వాండో మన ఇండియా నుంచి వెళ్ళిన కలే, బట్ ఎవరికి తెలియదు దీని గురించి. దిస్ ఈజ్ నాట్ అన్ ఓన్లీ ఆర్ట్, దిస్ ఈజ్ ఏ గేమ్ ఇన్ వన్ ఆఫ్ ద గేమ్ ఇన్ స్పోర్ట్స్. సో అమ్మాయిలు ఇక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్తుంటారు, చాలా దూరం వెళ్తుంటారు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది అమ్మాయిలకు చాలా అవసరం అని గుర్తించి ఇది ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మరోసారి థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. అండ్ అలాగే ప్రతి ఒక్క అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటుంది. దాన్ని యోగివేమన యూనివర్సిటీ ఎప్పుడు గుర్తుంచుకొని ఇలాంటివి ఎన్నో ఇక్కడ నిర్వహిస్తున్నందుకు చాలా వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ దీనివల్ల నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ డిఫెన్స్, ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా నేను సేఫ్గా ఇంటికి తిరిగి రాగలను అనే ధైర్యం కానీ నాకు పెరిగింది. సో వెరీ వెరీ ఫార్చునేట్ టు బీ హియర్. థ్యాంక్ యూ సార్. G. Deepthi Sai. I am studying first MSc Botany in Yogi Vemana University.
టేక్వాండో క్లాసెస్ ఇప్పుడు ఇక్కడ యోగవేమన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేశారు. ఇది ఒక సెల్ఫ్ డిఫెన్సే కాకుండా ఇది స్పోర్ట్స్లో ఒక భాగం. దీన్ని పెట్టడం వల్ల ఆడపిల్లలకి చాలా యూజ్ ఉంది. ఎందుకంటే ఎక్కడన్నా ఆడపిల్లలు ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. దీన్ని పెట్టడానికి కారణం ఏమంటే ఆడపిల్లలకి చాలా ప్రొటెక్షన్ అండ్ ఇది నేర్చుకుంటే ఎవరితో అయినా ఫైట్ చేయొచ్చు లైక్ థింగ్ ఇట్లా పెట్టారు. ఇంతకుముందు కూడా ఇది ఉండేది, కాకపోతే ఇక్కడ ఎవరు గుర్తించే వాళ్ళు కాదు. బట్ యోగవేమన్ యూనివర్సిటీ బృందం అనేది గుర్తించి ఇక్కడ ఆడపిల్లలకి ప్రత్యేకంగా పెట్టారు. నాకు ఈ ముందు ఇది తెలియదు. ఇప్పుడు నేర్చుకోవడం వల్ల నాకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎదుటి వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలా అనేది కూడా నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ మా మాస్టర్ అయినటువంటి నాగూర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ ఎంతో పేషెన్స్గా 1-2 సార్లు చాలా బాగా నేర్పిస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఐఎమ్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రిన్సిపల్ సార్. థ్యాంక్ యూ యోగవేమన్ యూనివర్సిటీ అండ్ థ్యాంక్ యూ. నా పేరు మేఘన. నేను సెకండ్ ఎంఎస్సి బాటనీ యోగవేమనలో చదువుతున్నాను. తైక్వాండో అనేది ఒక ఆర్టే కాకుండా ఇది స్పోర్ట్స్లో వన్ ఆఫ్ ది గేమ్. ఇది ఒక సెల్ఫ్ డిఫెన్స్ కూడా. దీన్ని నేర్చుకోవడం వల్ల ఆడపిల్లలు ఎంతో భద్రంగా తిరగలుగుతారు. బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ తైక్వాండో టెక్నిక్ వల్ల తాను రక్షించుకోగలుగుతారు. ఆడపిల్లలనే కాదు, వేరే సమాజంలో ఎవరి నుంచి అయినా కానీ రక్షణ పొందడానికి ఇది ఒక మంచి అవకాశం. ఐఎమ్ ఫ్రమ్ సిఎస్టీ డిపార్ట్మెంట్, యోగవేమన యూనివర్సిటీ. టేక్వాండో అనేది ఒక సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే కాదు, ఇది ఒక గేమ్స్లో ఒక స్పోర్టు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇతరుల అన్నోన్ పర్సన్స్ నుంచి మనం రక్షించుకోవచ్చు. ఈ విద్యను మాకు ప్రోత్సహించినందుకు ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదములు. అండ్ ఈ విద్యను మాకు అందజేస్తున్న నాగూర్ బాబు సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో తీసుకొచ్చి ఆడపిల్లలకి ఈ సొసైటీలో భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.